14 రోజులవుతోంది. కానీ కాకినాడ జిల్లా తుని చిన్నారి అదృశ్యం కేసులో చిక్కుముడులు మాత్రం వేడట్లేదు. రోజు రోజుకి పాప ఆచూకీపై ఆశలు సన్నగిల్లే పరిస్థితి. వందల మందితో గాలింపు చేపడుతున్నా చుట్టుపక్కల జంతువులు ఆనవాళ్లు ఏమీ కనబడట్లేదు. మరి పాప ఏమైంది? ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మనం చూస్తున్న 14 రోజులుగా గాలింపు కొనసాగుతోంది. కానీ తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా కనిపించట్లేదు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, చిన్నారి కోసం అయితే రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఎటువంటి చిన్న ఆచూకీ కూడా ఇప్పటి వరకు కూడా లభ్యం కాలేదు. అయితే దీనికి సంబంధించి అయితే చిన్నారి 6వ తేదీ శనివారం మధ్యాహ్నం 11:40 మిస్ అయినట్లు మనకు తెలుస్తుంది. 12 గంటలకే ఒక అజ్ఞాత వ్యక్తి కూడా, అంటే అక్కడ ఉన్న ఒక వ్యక్తి కూడా చూశారని కూడా మనం చెప్పుకుంటున్నాం. అయితే అదే సమయానికి చిన్నారితో పాటు కుక్క కూడా, పెంపుడు కుక్క ఏదైతే ఉందో పెంపుడు కుక్క కూడా మిస్ అయింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కనుక 1 గంట సమయంలో సిహెచ్ అగ్రహారం వినాయక స్వామి ఆలయం దగ్గర అయితే సీసీటీవీ ఫుటేజ్లో అయితే మాత్రం కుక్క అక్కడే సంచరిస్తున్నట్లు, బెదిరిపోయినట్టు కూడా కొంత సీసీ ఫుటేజ్ని ఈరోజు పోలీసులు అయితే కలెక్ట్ చేశారు. దీనికి సంబంధించి అంటే ఇప్పటి వరకు కూడా చిన్నారి అదృశ్యమైందా లేకపోతే ఏదైనా జంతువు ఏమైనా దాడి చేసిందనే 2 కోణాలు అయితే దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. గత 14 రోజుల నుంచి కూడా గాలింపు చర్యలు జరుగుతున్నప్పటికీ కూడా, అంటే ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ, హనుమాన్ టీం అన్ని టీంలకు సంబంధించి ఇటు పామాయిల్ తోటతో పాటు అటవీ ప్రాంతాన్ని అంతటినీ కూడా జల్లెడి పెట్టారు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు చిన్నారి ఆచూకీయే కాకుండా ఎటువంటి జంతువు కూడా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నట్లయితే మాత్రం ఒక చిన్న ఆనవాళ్ళు కూడా ఇటు కనిపించలేని నేపథ్యంలో ఖచ్చితంగా జంతువులు అయితే దాడి చేసి ఉండే అవకాశం లేదని చెప్పి పోలీసులు నిర్ధారణకైతే వచ్చారు. అదృశ్యం కిడ్నాప్ ఖచ్చితంగా అయ్యి ఉంటుందనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు అయితే ప్రారంభించారు. అయితే పెంపుడు కుక్క ఏదైతే ఉందో ఆ పెంపుడు కుక్క సీసీ ఫుటేజ్ 1 గంట సమయంలో ఆలయం సమీపంలో సంచరిస్తున్నట్లయితే గుర్తించారు. తిరిగి 3 రోజులు అంటే పెంపుడు కుక్క పాపతో పాటు మిస్ అయింది. ఆలయం దగ్గర 1 గంట సమయంలో సంచరించిన తర్వాత కుక్క ఎటు వెళ్ళిందనే అంశంపై పోలీసులు దర్యాప్తు అయితే ప్రారంభించారు. 3 రోజుల పాటు కుక్క ఎక్కడికి వెళ్ళిందనే అంశం అయితే ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా ఏ చిన్న విషయం కూడా క్లారిటీ అయితే మాత్రం రాలేదు. అయితే కుక్క ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, అక్కడ ఉన్న చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ అంతటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి పెంపుడు కుక్క ఏదైతే ఉందో దానికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్టు రేపటి వరకు వచ్చే అవకాశం అయితే మాత్రం ఉంది. పోస్ట్ మార్టం రిపోర్టు అత్యంత కీలకంగా కూడా మారనుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఝాన్సీ. ఎందువల్లంటే చిన్నారితో పాటు కుక్క కూడా మిస్ అయింది అనుకున్నాం ఇప్పటి వరకును. అయితే 1 గంట సమయంలో ఆలయం పరిసర ప్రాంతంలోనే అది కూడా అంటే సీసీ ఫుటేజ్లో పోలీసులు గమనించిన విషయం ఏంటంటే బెదిరినట్టు, అంటే అనుచితంగా కూడా కుక్క సంచరించినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఇదే సమయానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో పాప అయితే అపహరణకు గురైంది. ఆ పాప అపహరణకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే మాత్రం ప్రారంభించారని చెప్పుకోవచ్చు. కుక్క ఎక్కడికి వెళ్ళిందనే అంశంలో క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ సతీష్.